హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ ఆఫ్టర్ ఎ లాంగ్ టైమ్. ఒక 2 వీక్స్ దాటిపోయింది అనుకుంటాం మనం వ్లాగ్ పెట్టేసి. ఇంకా మీకు టైటిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది కదా, ట్రావెల్ వ్లాగ్ అని. అండ్ దానికోసం అయితే ప్రిపరేషన్ అనమాట. సో ఏమేమి ప్యాక్ చేసుకుంటున్నామో అవన్నీ కూడా ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను. నేనైతే నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు 25 yearsలో ఇట్లా ఒక ట్రిప్కి వెళ్ళడం, అంటే ఓన్లీ ఫ్యామిలీతో వెళ్ళడం అయితే ఇది ఫస్ట్ టైం అనమాట. సో నేను చాలా ఎక్సైటెడ్ ఉన్నాను. ఎక్కడికి వెళ్తున్నామో ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ముందు వ్లాగ్స్లో అయితే షేర్ చేస్తాను. ఇప్పుడు మనం ప్యాకింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఫస్ట్ ప్యాకింగ్ చేయాలంటే ముందు షాపింగ్ చేయాలి కదా. సో షాపింగ్ చేయడానికి అయితే మేము డీమార్ట్కి వచ్చేసాము. ఆల్రెడీ నాకు ఉన్న వాటిలోనే కొన్ని తీసుకున్నాను, ఇంకా కొన్ని అవసరం ఉంటే వాటి కోసం అయితే వచ్చామన్నమాట. అండ్ ఇక్కడైతే కలెక్షన్ బాగానే ఉంది. ఇది వచ్చేసి అన్నూజీగూడ డీమార్ట్, అంటే గట్కేసర్ దగ్గర ఉంటుంది కదా, అక్కడ అనమాట. సో ఏం ప్లాన్ చేసాము, ఏం షాప్ చేసామని మీరు కూడా చూసేయండి. ఇక్కడైతే నేను కొన్ని నైట్ వేర్, ఇంకా అట్లనే క్యాజువల్గా వేసుకోవడానికి బాగుంటుంది కదా అని చెప్పేసి ట్రౌజర్స్, ఇంకా అట్లానే కొన్ని టీషర్ట్స్ అయితే ట్రై చేశాను అనమాట. ఫస్ట్లో చూపించిన ట్రౌజర్ తీసుకున్నాను, చాలా కంఫర్టబుల్ ఉంది. ఆంటీ చెప్పింది బాగుంటాయని. సెకండ్ ప్లేట్ తింటున్నారంట వాళ్ళు. అట్లా పోవాలి గాయస్, వెనక్కి పోవాలి. వాడు చూడు, వాడు చూడు. టేస్ట్ చేసి చెప్పు నాన్న ఎట్లుందంటే, ఓరి ఫోటోలు సూపర్. ఇంకా షాపింగ్ చేసి బయటికి రాగానే బయట అయితే మాకు మోమోస్ బండి ఒకటి కనిపించింది అనమాట. సో చాలా రోజులైంది మోమోస్ తినని చెప్పి ఎట్లా ఉంటాయో ట్రై చేద్దాం అనుకున్నాము. అప్పటికే అక్కడ వేరే వాళ్ళు తింటున్నారనమాట. సో ఆంటీ చెప్తున్నారు చాలా బాగున్నాయి మోమోస్, మేమైతే సెకండ్ ప్లేట్ తింటున్నాము అని చెప్పి. ఇంకా వాళ్ళ మీద నమ్మకంతో మేము కూడా అయితే స్టీమ్డ్ మోమోస్ తీసుకున్నాము. టేస్ట్ మాత్రం లిటరలీ చాలా అంటే చాలా బాగుంది. 80 రూపీస్కి 8 pieces వస్తున్నాయి అనమాట. సో ఎవరైనా ఎప్పుడైనా సైడ్ వెళ్తే ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఇప్పటికైతే ఓన్లీ మోమోసే ఉన్నాయి. ముందు ముందు అయితే ఇంకా బర్గర్స్, పిజ్జాస్ అవి కూడా ఇంట్రడ్యూస్ చేస్తారంట. టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది అనమాట. నాకు టేస్ట్ అయితే బాగా నచ్చింది. ఇంక ఇక్కడైతే జున్నుగాడు కూడా ట్రై చేస్తున్నాడు, వాడికి కూడా బాగా నచ్చింది. నానికి, నాకు, మామకి, ముగ్గురికి అయితే చాలా బాగా నచ్చింది అనమాట. నెక్స్ట్ అయితే వెళ్ళినప్పుడు చికెన్ మోమోస్ అయితే ట్రై చేయాలి. వెజ్ కూడా చాలా బాగుంది. హాయ్ చెప్పైతే, హాయ్ చెప్తే ఇస్తా, హాయ్ చెప్తే ఇస్తా. ఇంకేది వచ్చేసి నెక్స్ట్ డే 2 అనమాట. డే 1 రోజు అయితే డీమార్ట్లో షాపింగ్ చేసేసాము, వచ్చేసాము. నెక్స్ట్ రోజు కూడా మళ్ళీ బయటికి వెళ్ళాల్సి వచ్చింది అనమాట, కొంచెం చిన్న పని ఉండి. ఇంకా వెళ్తూ ఇంటికి వచ్చేటప్పుడు అయితే మాకు ఇవి పైనాపిల్స్ కనిపించాయి. సో వాటర్ మెలన్ తిని తిని బోర్ వచ్చేస్తుందని చెప్పేసి ఇక్కడైతే పైనాపిల్స్ తీసుకున్నాము. ఫస్ట్ తీసుకుంది అయితే బాగుంది, కానీ సెకండ్ తీసుకుంది అయితే అసలు బాగాలేదనమాట. ఇంటికి వచ్చిన తర్వాత చూసుకున్నాము, చీకట్లో ఉండేబట్టి ఇంకా మాకైతే అంతగా అబ్జర్వ్ చేయలేదు మేము. సో కొంచెం మోసం జరిగింది అక్కడ. ఇంకా షాపింగ్ కూడా అయిపోయిన తర్వాత మొత్తానికి అయితే తీసుకొని వచ్చేసి మేము ప్యాకింగ్ స్టార్ట్ చేద్దాం అనుకొని ఇంకా బట్టలన్నీ తీసి కింద అయితే వేసేసాను. అప్పటికే జున్ను కూడా ఆడుకుంటూ ఉన్నాడు అనమాట. ఇంకా వాడితో కుదరదు అని చెప్పేసి మళ్ళీ స్టాప్ చేయాల్సి వచ్చింది. ఇంతకీ ఏం చేశాడు అనుకుంటున్నారో మీరే చూడండి. ప్యాకింగ్ వీడియో అని చెప్పాను, ఎంతమందికి ప్యాకింగ్ చెప్పలేదు కదా. సో మేమైతే మొత్తం 6 members వెళ్తున్నాము. మమ్మీ, డాడీ, నాని, నేను, అవ్వ, మామ అనమాట. సో ఇంకా అంతమందికి అంటే బాగానే భారీగా ప్లాన్ చేసి ఉంటారని అనుకుంటున్నారేమో. చాలా అంటే చాలా తక్కువ లగేజ్ తీసుకెళ్ళాలని ఫిక్స్ అయిపోయాము. మోస్ట్లీ సమ్మర్ కాబట్టి మనం అంతగా ఎక్కువ డ్రెస్అప్ కూడా అవ్వలేము. చాలా కంఫర్టబుల్గా లైట్గా ఉండే క్లాత్స్ పెట్టుకుందామని ఫిక్స్ అయిన తర్వాత ఇంక ఇక్కడైతే అది కూడా ఇంకా మొత్తం 6 మెంబర్స్కి అంటే 2 bags తీసుకెళ్తున్నాము. సో ఈ బ్యాగ్ అయితే నేను అమెజాన్లో ఆర్డర్ చేశామన్నమాట. అమెజాన్ సేల్ ఉన్నప్పుడైతే ఆర్డర్ చేసాము. ఇది 2000, 2500 తక్కువకే వచ్చిందనమాట అప్పట్లో. సో లింక్ ఏదైనా కుదిరితే కింద ప్రొవైడ్ చేస్తాను, లేదంటే షార్ట్స్లో ఉంటుంది. ఒకసారి ఎవరికైనా అవసరం ఉంది అనుకుంటే ఒకసారి అయితే షార్ట్ చూసేయండి. చాలా అంటే చాలా బాగుంది క్వాలిటీ. సో ప్రైస్ తక్కువ కదా, డ్యామేజ్ వస్తుందేమో అని అనుకున్నాను, కానీ చాలా బాగా వచ్చింది. ఇంకా మొత్తానికి అయితే అందరికీ ఏమేమి కావాలి అవన్నీ కూడా షార్ట్ చేసి ఒక దగ్గర అయితే కుప్పలాగా వేసేసాము. చూస్తుంటే మాత్రం చాలా బట్టలు ఉన్నాయని అనిపించింది, కానీ మొత్తం ప్యాక్ చేసేటప్పుడు అయితే అంతగా ఏం అనిపించలేదు, ఎందుకంటే మాట్లాడుకుంటూ చేస్తున్నాము. సో ఏ పని అయినా కానీ ఇట్లా మాట్లాడుకుంటూ చేస్తే అసలు పని చేసినట్టే అనిపించదు కదా. ఇంకా అవ్వతోటి అయితే ఇక్కడ ముచ్చట్లు చెప్తున్నాం అనమాట, ఏ చీర ఎప్పుడు కట్టుకోవాలి, దేనికి కట్టుకోవాలి అని చెప్పేసి. మా మమ్మీ వాళ్ళు వస్తున్నారనమాట, అంతే. సో ఇంకా ఇక్కడైతే మొత్తం మాట్లాడుకుంటూ శారీస్ అయితే సర్దేస్తున్నాను. సో ఈ శారీ మీరు చూసుంటే నేను ఒక వీడియోలో అయితే వేసుకున్నాను. ఇది ఎవరిది పెళ్ళికి వెళ్ళాం కదా, అప్పుడైతే వీడియోలో చూడండి, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కింద ట్యాగ్ చేస్తాను.
ఎందుకు వెళ్తున్నాం ఏంటి అనే వీడియోస్ అన్నీ ముందు వస్తాయి. ప్రతి జస్ట్ ప్యాకింగ్ చూపిస్తున్నాం. బుడ్డోడు అన్నీ ఒక దాంట్లో పెట్టాలి. మళ్ళీ నవ్వుతాడు, ఎందుకు నవ్వడు? షర్ట్ తీసుకొని నన్నే ఇంత ఇంత నాకు నానికి ఏ దాంట్లో గొడవ వచ్చినా రాకపోయినా బట్టల విషయంలో మాత్రం చాలా అంటే చాలా గొడవలు వస్తాయి. ఇది నాది, అది నీది, ఇది నేను వేసుకోవాలి, అది నువ్వు వేసుకోవాలి అని చెప్పేసి. సో అదే గొడవ అనమాట ఇక్కడ. ప్యాంట్ బాగుందా? అసలు వేసుకున్నావా? అంత లూజు మళ్ళా ఒక ఆమె అయితే నిన్న పాటలు పాడడం వచ్చింది. ఓయమ్మ దాంట్లో 4 దూరచ్చు. ఇది అవ్వ రియాక్షన్ అనమాట. ఇప్పుడు అన్నీ మొత్తం ఓవర్ సైజ్డ్ ఇట్లా వచ్చేసింది కదా ట్రెండ్. సో వాటిని చూసి అవ్వంటుంది అనమాట, ఎందుకు ఇప్పుడు అందరూ ఇంత లూజ్గా వేసుకుంటున్నారు, ఇంకా దాంట్లో 2-3 పడతారు అని చెప్పేసి. మొన్న టీవీలో ఎవరైనా చూసిందంటే దాని గురించి ఇక్కడ మాట్లాడుకుంటున్నాము. ఇంకా ప్యాకింగ్ విషయానికి వస్తే జున్నుగాడిది అయితే సపరేట్గా చూపించలేకపోయాను. వాడికి కావాల్సిన ఎసెన్షియల్స్ అన్నీ ఒక బ్యాగ్లో పెట్టేశాను అనమాట. అంటే వాడి డైపర్స్, వాడి బట్టలు, ఇంకా లోషన్స్, వాడి షాంపూ, వాడి సోప్, ఇట్లా చాలా ఉన్నాయి వాడివి. మాతో పోల్చుకుంటే వాడివి సర్దడమే చాలా అంటే చాలా టఫ్. ఇంకా వాడికి కావాల్సిన కొన్ని మెడిసిన్స్, ఇంకా అట్లానే ఎక్స్ట్రా బట్టలు ఇవన్నీ కూడా పెట్టేశాము. ఇంకా మాకైతే నైట్ డ్రెస్, అట్లానే ఒక 2-3 నార్మల్ డ్రెస్సెస్, ఇంకా అవ్వ వాళ్ళకైతే 2 శారీస్ అట్లా పెట్టుకున్నాం అనమాట. సో ముందు అయితే ఇంకా చాలా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కూడా వస్తాయి. సో మీరు వీడియోస్ చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అట్లానే నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోండి. అప్పుడే నా వీడియోస్ అయితే మీకు నోటిఫికేషన్ వస్తుంది అనమాట లైవ్ వచ్చినప్పుడు. ఇంకా వీడియోని అయితే లైక్ చేయడం మర్చిపోకండి. వీడియోస్ చూస్తున్నారు 1000 మెంబర్స్ అట్లా చూస్తున్నారు, కానీ లైక్ అయితే చేయట్లేదు. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే ఇంకా కొంతమందికి రికమెండ్ అవుతుంది అనమాట. సో మీరు కూడా ఒకసారి వీడియోని అయితే లైక్ చేయండి, వీడియో ఫుల్గా చూసేసి. ఇంక ఇక్కడైతే మొత్తం సర్దేస్తున్నాము. చాలా వరకు అయితే నైట్ సూట్స్ కాటన్లోనే తీసుకున్నాము. మీరు చూసే ఉంటారు, అన్ని ఆజియో నుంచి, అమెజాన్ నుంచి తీసుకున్నాం అనమాట. చాలా బ్రీతబుల్ ఉంటాయి. ఇంకా కాటన్ కాబట్టి సమ్మర్లో అంతగా మనకి ఉక్కబోసినట్టు లేదంటే స్వెట్టింగ్ కూడా అంత రాదని చెప్పేసి అవి అయితే తీసుకున్నాము. సో మొత్తానికైతే ఇది నా వీడియో. ఎట్లా అనిపించిందో కింద కమెంట్ చేయండి. వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్. నీ బర్త్డే